హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సౌమ్యస్ డైరీ. ఈరోజు వీడియోలో మనము పన్నీర్ స్టఫ్ గార్లిక్ బ్రెడ్ ఎలా చేసుకోవాలో చూద్దాము. సో నేను చేసిన విధానంలో ఒక్కసారి ఈ రెసిపీని ట్రై చేసి చూడండి, మీకు పర్ఫెక్ట్గా వస్తుంది, టేస్ట్ కూడా అదిరిపోయిద్ది అనమాట. సో దీన్ని ఎలా తయారు చేసుకోవాలో ఏంటో అనేది వీడియోలో చూద్దాం. వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. సో ముందుగా ఒక చిన్న బౌల్ తీసుకుని దాంట్లోకి ఒక హాఫ్ కప్పు హాట్ వాటర్ తీసుకోవాలి. దాంట్లోకి ఒక స్పూన్ షుగర్ వేసుకుని ఒక్కసారి మిక్స్ చేసుకోవాలి. షుగర్ అనేది పూర్తిగా కరిగిపోకూడదు. సో జెంటల్గా మిక్స్ చేసుకోండి. ఈ లోపల మనకి వాటర్ అనేది కొంచెం గోరువెచ్చగా అయినాక ఒక స్పూన్ మనం ఈస్ట్ వేసుకోవాలి. ఇన్స్టెంట్ ఈస్ట్ దొరికింది కదా, డ్రై ఈస్ట్, అది వేసుకోవాలి. వేసుకుని ఒకసారి మిక్స్ చేసుకుందాం. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత దీన్ని ఒక కొంచెం సేపు పాటు పక్కన పెట్టేసుకోవాలి. సో దట్ ఈ లోపల మనకి ఈస్ట్ అనేది చక్కగా పొంగిద్ది. ఈ లోపల ఒక పెద్ద బౌల్ తీసుకుని దాంట్లోకి ఒక 1.5 కప్పు మైదా వేసుకుంటున్నాను. ఈ గార్లిక్ బ్రెడ్కి మనకి మైదానే టేస్ట్ అనేది బాగుండిద్ది. ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ వేసుకుని ఇక్కడ చూడండి మన ఈస్ట్ అనేది చక్కగా పొంగింది. ఒకవేళ పొంగపోతే మాత్రం ఆ ఈస్ట్ అనేది యూజ్ చేయమాకండి. సో ఈ ఈస్ట్ వాటర్ ఉన్నాయి కదా, వీటిని వేసేసుకుని పిండిలోకి ఒకసారి చక్కగా మిక్స్ చేసేసుకుందాం. ఇలా మిక్స్ చేసుకుంటూ ఉండగా మనకి పిండి అనేది కొంచెం టైట్ అయ్యిద్ది కదా. ఇప్పుడు దీంట్లోకి మనము ఒక 2 to 3 స్పూన్స్ వాటర్ అనేది, అంటే మనకి పిండి అనేది కొంచెం స్టిక్కీగా ఉండాలన్నమాట. స్టిక్కీగా ఉండేంతవరకు మనం పిండి అనేది మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నట్లుగా పిండిని ఎలా అయితే మనం సాగ తీసుకుంటూ ఇలా కలుపుకుంటే మనకి గార్లిక్ బ్రెడ్ అనేది అంత సాఫ్ట్గా అంత పర్ఫెక్ట్గా వస్తుంది. మొత్తం కలుపుకునే దాంట్లోనే ఉండిద్ది. ఇప్పుడు దీంట్లోకి ఒక స్పూన్ ఆయిల్ అనేది ఈ పిండికి మొత్తం పట్టించుకుని ఒక 1 అవర్ పాటు మనం ఈ పిండిని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వింటర్ సీజన్ కాబట్టి మనకి పిండి పొంగటానికి కొంచెం టైం పట్టిద్ది. అదే మనకి సమ్మర్ సీజన్లో అయితే పిండి త్వరగానే మనకి పొంగిద్ది అనమాట. ఇప్పుడు పైన మూత పెట్టేసుకుని లేదంటే ఇట్లా నేను చూపించినట్లుగా కవర్ లాగా వేసేసుకుని ఒక 1 అవర్ అయితే పట్టింది నాకు. 1 అవర్ పాటు పక్కన పెట్టేసుకుందాం. ఈ లోపల మనము గార్లిక్ బ్రెడ్ కోసం బటర్ గార్లిక్ అయితే రెడీ చేసుకోవాలి. సో దీనికి వచ్చేసి మనకు ఒక చిన్న బౌల్లో ఒక 2 స్పూన్స్ బటర్, అది కూడా రూమ్ టెంపరేచర్లో ఉన్న బటర్, అలానే 1 స్పూన్ వచ్చేసి గార్లిక్, తురుముకున్న గార్లిక్ వేసుకుని సన్నగా చాప్ చేసుకున్న కొత్తిమీర, కొంచెం సాల్ట్, అలానే చిల్లీ ఫ్లేక్స్, ఆరిగానో ఒక హాఫ్ స్పూన్ వేసుకుని ఒకసారి చక్కగా మిక్స్ చేసుకుందాము. ఇది మాత్రం మనకి దీనివల్లే మనకి గార్లిక్ బ్రెడ్ అనేది టేస్ట్ అనేది బాగుండిద్ది అనమాట. సో మనకి బటర్ అనేది కొంచెం రూమ్ టెంపరేచర్లో ఉండి అది కొంచెం సాఫ్ట్గా ఉన్నప్పుడు మనం దీన్ని ప్రిపేర్ చేసుకుంటే ఏంటంటే మనం గార్లిక్ బ్రెడ్ మీద స్ప్రెడ్ చేసుకుంటానికి ఈజీగా ఉండిద్ది. సో ఇక్కడ మనకి గార్లిక్ బటర్ అయితే రెడీ అయిపోయింది. దాన్ని పక్కన పెట్టేసుకుని ఇంకొక చిన్న బౌల్ తీసుకుని ఇప్పుడు స్టఫింగ్ కోసం ఇక్కడ ఒక చిన్న బౌల్లో ఒక 2 స్పూన్స్ రెడ్ చిల్లీ సాస్, 2 స్పూన్స్ షేజ్వాన్ సాస్, అలానే మీ దగ్గర ఒకవేళ కెచప్ ఉంటే కెచప్ కూడా వేసుకోండి. కొంచెం సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర, ఆరిగానో, చిల్లీ ఫ్లేక్స్ ఇవన్నీ కొంచెం కొంచెంగా వేసుకోండి. బాయిల్ చేసుకున్న స్వీట్ కార్న్, సన్నగా చిన్న క్యూబ్స్ లాగా కట్ చేసుకున్న పన్నీర్ వేసుకుని ఒకసారి చక్కగా మిక్స్ చేసుకోవాలి. ఇదేంటంటే ఈ స్పైసెస్ అంతా చక్కగా ఈ ముక్కలకు పట్టే అంతవరకు మిక్స్ చేసుకోండి. ఇది వచ్చేసి మనకి గార్లిక్ బ్రెడ్లోకి స్టఫింగ్ అనమాట. సో ఇదే రెడీ అయిపోయిందిగా, ఇప్పుడు పక్కన పెట్టేసుకుందాము. 1 అవర్ తర్వాత ఇక్కడ చూడండి మన పిండి అనేది డబుల్ త్రిబుల్ లాగా బాగా పొంగిపోయింది. అలానే ఎయిర్ బబుల్స్ కూడా చక్కగా ఫామ్ అయిపోయినాయి. సో ఇలా పిండి మనకి మంచిగా పొంగిన తర్వాత మనం గార్లిక్ బ్రెడ్ అనేది చేసుకోవాలి. ఇలా ఒక్క పంచి వండి ఆ పంచులో ఎంత ఫీల్ ఉండిద్దో మీకే తెలిసిద్ది చేసుకున్నప్పుడు. సో ఇప్పుడు ఒక్కసారి చక్కగా మనం మిక్స్ అంటే ఎక్కువగా మిక్స్ చేయమాకండి. దాంట్లో ఉన్న ఎయిర్ బబుల్స్ అనేవి మనకి పిండిని పొంగటానికి బాగుండిద్ది అనమాట. పిండి అనేది అంటే మనకి బ్రెడ్ అనేది చాలా సాఫ్ట్గా వస్తుంది. ఇప్పుడు ఒక్కసారి అలా కలుపుకున్నాక దీన్ని ఒక 2 పార్టీషన్స్గా చేసుకోవాలి. నేను తీసుకున్న పిండికి నాకు ఒక 2 గార్లిక్ బ్రెడ్స్ అయితే వస్తాయి. సో ఇలా ఒకసారి చిన్న సర్కిల్ షేప్లోకి అయితే చేసుకుని ఒక చపాతీ చేసుకునే పీట మీద కొంచెం పొడి పిండి అనేది జల్లుకుని ఇప్పుడు ఈ పిండిని అనేది పెట్టుకుని చేత్తో ఇలా ఒకసారి ప్రెస్ చేసుకోండి. ప్రెస్ చేసుకున్న తర్వాత మనం చపాతీని ఎలా అయితే మనం రోల్ చేసుకుంటామో అలా రోల్ చేసుకోవాలి. మరీ పలుచగా కాదు, కొంచెం మనకి ఈ పిండి అనేది కొంచెం మనకి మందంగానే ఉండాలన్నమాట. సో గార్లిక్ బ్రెడ్కి మనకి కొంచెం మందంగానే ఉండాలి. చూస్తున్నారు కదా, ఇలా రోల్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం దీనిపైన గార్లిక్ బటర్ని అయితే అప్లై చేసుకోవాలి. సో మొత్తంగా ఈవెన్గా సైడ్స్ని కొంచెం 1 ఇంచ్ గ్యాప్ ఉంచి మనం ఈవెన్గా దీన్ని స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీనికి ఒక సైడ్ మనం పన్నీర్ స్టఫింగ్ చేసుకున్నాం కదా, పన్నీర్ కార్న్ స్టఫింగ్ అనేది ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా ఒక్క సైడ్కి మనం అయితే దీన్ని
వేసుకోవాలి. ఇప్పుడు ఎందుకంటే మనం ఎట్లానూ ఫోల్డ్ చేస్తాం కాబట్టి ఒక సైడ్ వేసుకుంటే సరిపోయిద్ది. ఇప్పుడు రౌండ్గా మనం ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్లుగా వాటర్ని చేత్తో తడుపుకుంటూ సైడ్స్ అంతా మనం అప్లై చేసుకుని ఇట్లా మనం ఒక సైడ్కి ఫోల్డ్ చేసుకోవాలి. ఇక్కడ వీడియోలో ఎలా అయితే చూపిస్తున్నానో అలానే చేయండి. సో ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత సైడ్స్ అంతా ఇలా ఫింగర్తో ప్రెస్ చేసుకోండి. అప్పుడు మనకి అది చక్కగా స్టిక్ అయిపోయి బేక్ చేసుకునేటప్పుడు మనకి అది ఓపెన్ అవ్వకుండా ఉండిద్ది అనమాట. ఇప్పుడు పైన కూడా మనం ఈ గార్లిక్ బటర్ ఉంది కదా, దాన్ని స్ప్రెడ్ చేసుకోవాలి. సైడ్స్ అంతా చక్కగా వన్ సైడే మనం అప్లై చేసుకోవాలి, ఇంకో సైడ్ అప్లై చేయకూడదు. వన్ సైడ్ పైన వరకే మనం ఈ గార్లిక్ బటర్ అనేది అప్లై చేసుకోవాలి. ఇలా అప్లై చేసుకున్న తర్వాత ఒక నైఫ్ తీసుకుని ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్లుగా జస్ట్ ప్రెస్ చేయండి, కట్ చేయొద్దు. జస్ట్ ప్రెస్ చేసుకుంటే మనకు ఆ షేప్ వస్తుంది అనమాట. ఇప్పుడు ఒక బేకింగ్ ట్రేలోకి అయితే తీసుకోండి. నేనైతే ఇక్కడ ఓవెన్లో చేస్తున్నాను. ఓవెన్ని 180 degreesలో 10 minutesని ప్రీహీట్ చేసుకున్నాను. ఇప్పుడు దీన్ని బేక్ చేసుకుంటానికి మనం ఓవెన్ని 180 degreesలో ఒక 12 minutes పాటు బేక్ చేసుకుంటే సరిపోయిద్ది. నాకైతే 12 minutes పట్టింది ఇది బేక్ అవటానికి. 12 minutes తర్వాత ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, చాలా వేడిగా ఉంది. సో మనకి 12 minutesలో ఇదైతే చక్కగా బేక్ అయిపోయింది. మీకు దీన్ని కట్ చేసి కూడా చూపిస్తాను ఇది ఎంత సాఫ్ట్గా వచ్చిందో అనేది కూడా. ఒకవేళ మీకు ఓవెన్ లేదు, మేము స్టవ్ మీద చేసుకోవాలి అంటే మాత్రం నేను కింద కామెంట్ చేసి చెప్పండి, నేను ఒకసారి ఆ వీడియో కూడా చేసి చూపిస్తాను మీకు. సో ఇక్కడ నేను కట్ చేసి కూడా చూపిస్తాను చూడండి. సో యాజ్ ఇట్ ఈస్ ఇక్కడ వీడియోలో ఎలా అయితే మెజర్మెంట్స్తో నేను మీకు చూపించానో సేమ్ అలానే ఒక్కసారి ట్రై చేసి చూడండి, మీకు పర్ఫెక్ట్గా వస్తుంది. బిగినర్స్ కూడా ఈజీగా చేయగలుగుతారు ఫస్ట్ టైంలోనే. సో మీకు ఈ రెసిపీ నచ్చింది అనుకుంటున్నాను. వీడియో కానీ రెసిపీ కానీ నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేసి చెప్పండి ఎలా వచ్చిందో కూడా. సో మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే మాత్రం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీ వరకు వస్తాయి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్.